హాయ్ ఎవ్రీవన్, అందరికీ రాఖీ శుభాకాంక్షలు. అందరు ఎలా రాఖీ సెలబ్రేట్ చేసుకున్నారు, మేమైతే ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేనే మా పిల్లలకి రాఖీ కడుతున్నాను. మా పిల్లలకి ఇద్దరికి ఒక చిన్ని సిస్టర్ ఉండింది, తను కెనడాలో ఉంటుంది. ఆ అమ్మాయి పంపించిందనమాట రాఖీలు. వాళ్ళిద్దరికీ రాఖీలు నేను కడుతున్నాను. లాస్ట్ ఇయర్ అయితే తను ఇండియాలోనే ఉంది, తనే వచ్చి మా ఇద్దరు పిల్లలకి రాఖీ కట్టింది. ఈ ఇయర్ మాత్రం నేను కడుతున్నాను. తను వచ్చేసి 1.5 ఇయర్ బేబీ, లాస్ట్ ఇయర్ మంత్స్ బేబీ అనమాట. మా పిల్లలిద్దరికి ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ కట్టింది, ఈ ఇయర్ మరలా పంపించింది. ఆ రాఖీల్ని నేనైతే ఇలా మా పిల్లలకి కడుతున్నాను. ఇక్కడైతే మా వారు ఫొటోస్ తీస్తున్నారు కొన్ని, నేను ఇక్కడ కొన్ని వీడియోస్ తీసుకుందామని చెప్పేసి నేను ఇక్కడ కెమెరా సెట్ చేసుకొని ఇక్కడ వీడియోస్ తీసుకుంటున్నాను. మా పిల్లలు ఇద్దరైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటారా, మా పిల్లలిద్దరికి రాఖీ కట్టేది ఇంతవరకు ఎవరూ లేరు. తన చెల్లి ఉంది ఇప్పుడు, చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలిద్దరికి. మా పెద్దబాబు స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే వాడు ఎల్కేజీ యూకేజీలో ఉండినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రాఖీలు కట్టుకొచ్చి మా సిస్టర్ కట్టిందని చెప్పేసి చూపించేవాళ్ళు అనమాట. అది చూసి వాడు చాలా బాధపడేవాడు. నాకెవరు కట్టేవాళ్ళు లేరు, నేను రాఖీ ఎవరితో కట్టించుకోలేదని చెప్పేసి చాలా ఫీల్ అయ్యేవాడు. సో చిన్న పిల్లలు కదా అలా బాధపడుతున్నారని చెప్పేసి నేనే మా పిల్లలకి రాఖీ కట్టాను. మా చిన్న బాబు వచ్చేసి చాలా చిన్న బాబు, వాడికి అంతగా తెలియదు, కానీ పెద్దవాడు స్కూల్కి వెళ్తున్నాడు కదా వాడికి తెలిసేదనమాట. అందుకని చెప్పేసి అప్పుడైతే నేనే రాఖీ కట్టాను వాడికి. ఆ విధంగా రాఖీ సెలబ్రేట్ చేసేదాన్ని. కానీ లాస్ట్ ఇయర్ వాళ్ళ చిన్ని సిస్టరు వాళ్ళిద్దరికి ఫస్ట్ టైం రాఖీ కట్టింది. ఈ ఇయర్ కూడా రాఖీ వాళ్ళ చెల్లి పంపించిన దగ్గర నుండి ఎప్పుడు కడతావు రాఖీ, ఎప్పుడు కడతావు రాఖీ అని చెప్పేసి ఇద్దరు మహాగోల్ చేసేసారు. ఇద్దరికైతే నేనైతే ఇలా రాఖీ కట్టాను. మేమైతే ఈ విధంగా రాఖీ సెలబ్రేట్ చేసుకున్నాము. మా పిల్లలు ఇద్దరు హ్యాపీ, వాళ్ళని చూసి నేను హ్యాపీ. ఇక్కడ మా వారైతే కొన్ని పిక్స్ తీస్తున్నారు, ఆ పిక్స్ని కూడా మీకు లాస్ట్లో షేర్ చేస్తాను. లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే నాకు వచ్చేసి సిస్టరు, మేమిద్దరం అమ్మాయిలమే, మాకు బ్రదర్స్ ఎవరు లేరు. మేమైతే ఎవరికి ఎప్పుడు రాఖీ కట్టలేదు, నేను కానీ మా చెల్లి కానీ ఇద్దరం కట్టలేదు. కానీ ఇప్పుడు మా పిల్లలిద్దరికి నేను కట్టాను రాఖీ. చాలా బాగా అనిపించింది. అంటే కొంచెం ఒక పక్క బాధగానే ఉంది, ఒక పక్క సంతోషంగానూ ఉంది. ఏంటంటే మాకు కూడా బ్రదర్ ఉంటే బాగుండేది కదా, మేము కూడా రాఖీ కట్టుకునేవాళ్ళం కదా అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మా పిల్లలకి నేనే రాఖీ కడుతున్నాను. అది కూడా ఒక బెస్ట్ మూమెంట్ అండ్ నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే మా పిల్లలకి నేను కడుతున్నాను, ఇంకా హ్యాపీ. అదే ఒక బ్రదర్ ఉంటే కట్టేదాన్ని కదా అని ఒక బాధ ఉంటుంది. ఆ బాధ కూడా ఇప్పుడైతే పోయింది, ఎందుకంటే మా పిల్లలకే నేను కట్టేస్తున్నాను రాఖీ. చాలా హ్యాపీగా అనిపించింది. మీలో ఎంతమంది రాఖీ సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ ఎవరైనా స్టేటస్ పెట్టినా, అరే మాకు కూడా ఉంటే బాగుండు కదా బ్రదరు, మేము కూడా కట్టేవాళ్ళం కదా అని చాలా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏం లేదు, మా పిల్లలు ఇద్దరికి నేను రాఖీ కడుతున్నాను. అది కూడా వాళ్ళ సిస్టర్ పంపించినవి, అంతకుముందు నేనే కట్టేదాన్ని. చాలా బాగా అనిపించింది. ఇద్దరు చిన్న చిన్న చేతులతో క్యూట్గా స్వీట్స్ పెడుతూ, అక్షింతలు వేస్తుంటే కాళ్ళకి నమస్కారం చేస్తూ ఎంత బాగా చేశారో, చాలా బాగా అనిపించింది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇవిగోండి పిక్స్, మా వారు తీశారు ఇవి. ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ విధంగా రాఖీ సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.